రామారావు లక్ష్మీరాజ్యం విలక్షణం. మహానటులు నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ కలిసి నటించిన 15 చిత్రాల్లో 200 రోజులకు పైగా ఆడిన ఏకైక చిత్రం సంసారం అనే చెప్పాలి. అందులో అన్నదమ్ములుగా నటించిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆ తరువాతి రోజుల్లోనూ అలాగే సాగారు. అందువల్ల సంసారం సినిమా ఎన్టీఆర్ నట జీవితంలోనూ ఓ మరపురాని చిత్రంగా నిలిచింది. అందులో ఎన్టీఆర్ భార్యగా సి లక్ష్మీరాజ్యం నటించారు. చిత్రసీమలో ఎన్టీఆర్ హిట్ పెయిర్స్లో ఒకరిగా నిలిచారు లక్ష్మీరాజ్యం. ఆమెతోనూ ఎన్టీఆర్కు విచిత్రమైన చిత్రానుబంధం ఉంది. ఎన్టీఆర్ లక్ష్మీరాజ్యం జోడీగా నటించిన తొలి సినిమా సంసారం ఘన విజయం సాధించింది. అదే తీరున వారిద్దరూ నటించిన రెండవ సినిమా దాసీ కూడా విజయపథంలో సాగింది. ఈ 2 సినిమాల్లోనూ ఎన్టీఆర్ పాత్రలు ఆయనను విలక్షణ నటునిగా నిలిపాయి. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో సంసారం సినిమా రూపొందింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సివి రంగనాథదాస్ దర్శకత్వంలోనే దాసీ కూడా తెరకెక్కింది. ఎల్వి ప్రసాద్ పర్యవేక్షణలో దాసీ జనం ముందు నిలిచింది. చిత్రమేంటంటే, ఈ దాసీ చిత్రానికి లక్ష్మీరాజ్యమే నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విజయం ఆమెకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సంసారం చిత్రంలో చాలీచాలని సంపాదనతో భార్యాబిడ్డలను, తల్లి చెల్లిని పోషిస్తూ ఉండే రఘు పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. భార్యపై లేనిపోని చాడీలు చెప్పే తల్లి చెల్లిని ఏమీ అనలేని పరిస్థితి. డబ్బులన్నీ తల్లి కాజేస్తూ ఉంటుంది. దాంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రఘు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఆ సంసారాన్ని భార్య ఎలా నెట్టుకొచ్చిందన్నదే కథ. చివరకు కథ సుఖాంతమవుతుంది. కానీ ఎన్టీఆర్ పాత్ర క్లైమాక్స్ ముందు నుంచి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక దాసీలో అయితే ఎన్టీఆర్ పోషించిన రామయ్య పాత్ర మరింత సహజంగా ఉంటుంది. అందులో గుర్రంజట్కా తోలుతూ ఉంటాడు ఎన్టీఆర్. ఇందులోనూ ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీరాజ్యం నటించారు. ఓ అందాల వగలాడి మోజులో పడి భార్యాబిడ్డలను వదిలేసి వెళ్లే రామయ్య పాత్ర ఎన్టీఆర్కు నటునిగా మంచి మార్కులనే సంపాదించిపెట్టింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఇక బిఏ సుబ్బారావు తన రాజు పేద సినిమాలో అందవికారిగా ఉండే పోలిగాని పాత్రలో ఎన్టీఆర్ను నటింపజేశారు. ఇందులోనూ పోలిగాని భార్య అచ్చమ్మ పాత్రలో లక్ష్మీరాజ్యం నటించారు. ఈ సినిమా ఎన్టీఆర్లోని విలక్షణ నటుణ్ణి జనం ముందు నిలిపింది. ఇలా వరుసగా లక్ష్మీరాజ్యం జంటగా ఎన్టీఆర్ నటించిన 3 చిత్రాలు ఆయనలోని అసలైన నటుణ్ణి వెలికితీశాయి. దాంతో రామారావుకు లక్ష్మీరాజ్యం ఓ సెంటిమెంట్గా మారారు. ఆమె అంటే ఆయన ఎంతో గౌరవించేవారు. నిజానికి తగిన పాత్రలు లభించాయి, చేసేశాను, అందులో ఆమెదేముంది గొప్ప అనుకునేవారు ఎందరో ఉంటారు. కానీ రామారావు మాత్రం లక్ష్మీరాజ్యంకు చివరిదాకా ఎంతో గౌరవం ఇచ్చేవారు. తరువాతి రోజుల్లో ఎందరో అందాల తారలు రావడంతో లక్ష్మీరాజ్యం మెల్లగా క్యారెక్టర్ రోల్స్కు మారవలసి వచ్చింది. ఆమె నిర్మాతగా ఎస్వీఆర్తో హరిశ్చంద్ర, ఏఎన్ఆర్తో గోవుల గోపన్న, రంగేళి రాజా వంటి సినిమాలు నిర్మించారు. అయితే నిర్మాతగాను ఎన్టీఆర్తోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు లక్ష్మీరాజ్యం. ఆమె భర్త కె శ్రీధర్రావు. ఈ దంపతులకు రామారావు ఎంతగానో గౌరవం ఇచ్చేవారు. ఇప్పటిదాకా తెలుగు తెరపైనే కాదు, యావత్ భారతంలోనూ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో బృహన్నల వంటి పేడీ పాత్ర పోషించి మెప్పించనే లేదు. కొందరు అప్కమింగ్ డేస్లో అలాంటి పాత్రలు చేసే ఉండవచ్చు. కానీ సాక్షాత్తు డెమీగాడ్గా పూజలందుకుంటున్న రామారావు బృహన్నల పాత్ర పోషించడం 1963లో చర్చనీయాంశమైంది. ఇంతకు రామారావుతో అంతటి సాహసం చేయించిందెవరంటే లక్ష్మీరాజ్యమే. ఆమె తన భర్త శ్రీధర్రావుతో కలిసి నర్తనశాల తీయతలచారు. సముద్రాల స్క్రిప్టు తయారు చేశారు. కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా ఎంచుకున్నారు. అందులో అర్జునుని పాత్రకు ఎన్టీఆర్ను అనుకున్నారు. అయితే విరాటుని కొలువులో బృహన్నలలాగా ఉండాలి కదా, అందుకు రామారావు అంగీకరిస్తారా అన్న అనుమానం కలిగింది వారికి. ఈ విషయాన్ని లక్ష్మీరాజ్యం, కమలాకర ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. కథాకథనం వినగానే తాను అర్జునునిగా నటిస్తున్నానని, అలాగే బృహన్నలగా కూడా నటిస్తున్నానని అంగీకరించారు ఎన్టీఆర్. నర్తనశాల 1963లో అక్టోబర్ 11న విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో కీచకునిగా ఎస్వీఆర్, ద్రౌపదిగా సావిత్రి కూడా తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆ చిత్రం ద్వారా జకార్తాలో ఎస్వీఆర్కు ఉత్తమ నటునిగా అవార్డు కూడా లభించింది. అయినా అందులో విలక్షణమైన పాత్రకు ప్రాణం పోసిన ఎన్టీఆర్ను ఎవ్వరూ ఈనాటికి మర్చిపోలేరు. 1963లో లవకుశ, నర్తనశాల, కర్ణంలో ఎన్టీఆర్ నటనకు రాష్ట్రపతి అవార్డు లభించడం మరువలేని అంశం. ఇక జకార్తా చిత్రోత్సవం విషయానికి వస్తే ఆ ఫిలిం ఫెస్టివల్కు ఎన్టీఆర్ కూడా వెళ్ళాలి. అయితే అప్పట్లో ఎన్టీఆర్ ఏడాదికి 10 నుంచి 12 చిత్రాల వరకు నటించేవారు. అందువల్ల తన విదేశీ ప్రయాణం తన నిర్మాతలకు ఇబ్బంది కలిగించరాదు అన్న భావనతో రామారావు జకార్తాకు రాలేనని చెప్పారు.
అలా రామారావు వెళ్ళకపోగా ఆ సినిమాలోని వారిని సన్మానించే సమయంలో అక్కడి చిత్రోత్సవ నిర్వాహకులు ఉత్తమ నటునిగా ఎస్వీఆర్ను, ఉత్తమ చిత్రంగా నర్తనశాలను, ఉత్తమ కళాదర్శకునిగా టీవీఎస్ శర్మను ఎంపిక చేశారు. ఏది ఏమైనా నర్తనశాలలో విలక్షణమైన బృహన్నల పాత్రను ధరించి అబ్బురపరిచారు రామారావు. అంతేకాదు, అందులో అర్జునుని పాత్ర నుండి బృహన్నలగా మారే సమయంలోనూ, తిరిగి బృహన్నల నుండి అర్జునునిగా మార్పు చెందేటప్పుడు ఎన్టీఆర్ చూపించిన వైవిధ్యభరిత నటనను చూసిన వారు ఏనాటికి మర్చిపోలేరు. ఇక నర్తనశాలలో అర్జుని భార్య సుభద్రగాను లక్ష్మీరాజ్యం నటించారు. ఆ తరువాత లక్ష్మీరాజ్యం దంపతులు శకుంతల చిత్రం తీస్తూ అందులో దుష్యంతుని పాత్రకు ఎన్టీఆర్నే ఎంచుకున్నారు. ఇందులో శకుంతలగా బి సరోజాదేవి నటించారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ అందంగా కనిపించారే కానీ ఈ చిత్రం అంతగా అలరించలేకపోయింది. అంతకుముందు హిందీలో శకుంతల కథతో స్త్రీ చిత్రం తీసిన శాంతారాంకు లక్ష్మీరాజన్ దంపతులు ఎన్టీఆర్ నటించిన శకుంతలను చూపించారు. ఆయన ఎన్టీఆర్ అందం చూసి ఇతను కదా దుష్యంతుడంటే అని అన్నారు. ఎన్టీఆర్ దుష్యంతునిగా నటిస్తే తాను హిందీలో మళ్లీ శకుంతల చిత్రం తీస్తానని శాంతారాం చెప్పారు. అయితే అప్పటికే ఎన్టీఆర్ తన పౌరాణికాలు తెలుగువారికే చెందాలి అన్న నిర్ణయం తీసుకోవడం వల్ల శాంతారాం ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు. గోవుల గోపన్న తరువాత ఏఎన్ఆర్తో లక్ష్మీరాజన్ దంపతులు రంగేళీ రాజా తీశారు. ఆ సినిమా పరాజయం పాలైంది. తరువాత 5 ఏళ్లకు లక్ష్మీరాజ్యం హిందీలో అమితాబ్ బచ్చన్కు ఎంతో పేరు సంపాదించి పెట్టిన దీవార్ను చూశారు. ఆ సినిమా రైట్స్ కొని ఎన్టీఆర్తో మగాడు పేరుతో రీమేక్ చేశారు. ఇందులోనూ ఎన్టీఆర్ విలక్షణమైన పాత్రను ధరించడం విశేషం. అప్పట్లో ఎన్టీఆర్ హిందీ రీమేక్స్తో విజయ విహారం చేస్తున్నారు. ఆయన హీరోగా రూపొందిన హిందీ రీమేక్స్ నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన వంటి చిత్రాలు సిల్వర్ జూబ్లీ చూశాయి. ఆ క్రేజ్తో మగాడు కూడా నిర్మాతలకు డబ్బులు సంపాదించి పెట్టింది. అయితే రన్నింగ్లో అంతగా ముందుకు సాగలేదు. కారణం, ఈ సినిమా క్లైమాక్స్లో ఎన్టీఆర్ చనిపోవడం అభిమానులకు అస్సలు నచ్చలేదు. అయితే రిపీట్ రన్స్లో ఆదరణ చూసింది మగాడు చిత్రం.